ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారుల ఫిర్యాదు మేరకు భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ను, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ ప్రతిష్టకు భంగం కలిగించేలా సర్క్యులర్ మార్చి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 466, 468, 469 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద క్రిషాంక్, నాగేందర్లను అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు అరెస్టు చేసినట్లు ధృవీకరించారు. ఓయూ యూనివర్సిటీని, ఉస్మానియా యూనివర్సిటీని మరియు ప్రభుత్వాన్ని మన్నే క్రిషాంక్ గారు ప్లస్ ఇతరులు కొంతమంది కలిసి వాళ్ళు సమ్మర్ వెకేషన్స్ గురించి ఇచ్చిన నోటీస్ విషయాన్ని ఫోర్జరీ చేసి వేరే విధంగా దాన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు చేయడం జరిగింది. మన్నే క్రిషాంక్ అనే వ్యక్తిని, ఒక మీడియా సెల్ కన్వీనర్ని, అతన్ని చౌటుప్పల్ టోల్గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము రిమాండ్ రిపోర్ట్ కూడా రిసీవ్ చేసుకున్నాము. ఈ సెక్షన్స్ మీద ఇప్పుడు జడ్జి గారి ఇంటి దగ్గర మేము బెయిల్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. జడ్జి గారి ఇంటి ముందు ఈ బెయిల్ విషయంలో మేము వాదన చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కేసు ఫాల్స్ కేసు అని చెప్పి ఆధారాలతో పాటు మేము సిఐ గారికి రిప్రజెంటేషన్తో పాటు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం సార్ అని చెప్పారు.